దీనిని చిన్న చిన్న కట్ ఇంజరీస్ లాంటి సమస్యల కోసం అయితే ఈ క్రీమ్ వాడకూడదన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ మెట్రోనైడజోల్ మరియు పొవిడాన్ అయోడిన్. దీని ధర 184 రూపాయలు. దీనిని జేబీ కెమికల్స్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక యాంటీబయాటిక్ మరియు యాంటీసెప్టిక్ క్రీమ్. దీనిని శరీరంపై వచ్చే బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్, ఈవెన్ ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్ ని కూడా తగ్గించేందుకు, తర్వాత ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండేందుకు కూడా ఈ క్రీమ్ని అయితే ఉపయోగిస్తుంటారు. దీని యొక్క ఉపయోగాలను మనం గమనించినట్లయితే స్కిన్ పై బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండి సెప్టిక్ అయ్యే ఛాన్స్ ఉండేటట్టుగా ఉండే వూండ్ కానీ లేదా ఏదైనా ఇంజరీని తగ్గించేందుకు అయితే దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. వృద్ధులు లేదా రోగులు మంచంపై ఎక్కువ రోజులు పడుకోవడం వల్ల వచ్చే బెడ్ సోర్ లాంటి సమస్యలు ఉండి అక్కడ చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ తర్వాత అది ఇన్ఫెక్ట్ అయినట్టుగా అనిపించినట్లయితే డాక్టర్ అడ్వైస్తో అయితే దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే అనరోబిక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కోసం అయితే దీనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మెడిసిన్ వాడిన రోజులు మాత్రమే, అదైనా చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించవచ్చు. దీనిని రాసిన చోట మంట మండినట్టుగా ఉండడం మరియు దీనిని అప్లై చేసిన చోట రెడ్నెస్ మరియు డ్రైనెస్ ఉండడం, గర్భవతిగా ఉన్నా లేదా పిల్లలకు పాలిస్తున్నా మరియు థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నా కూడా డాక్టర్ గారి అడ్వైస్ లేకుండా ఉపయోగించకూడదు. ఈ క్రీమ్ని ఎప్పుడు అప్లై చేయాలంటే, ఈ క్రీమ్ని అప్లై చేసే ముందు స్టెరైల్ వాటర్తో కానీ లేదా సెలైన్ వాటర్తో కానీ వూండుని వాష్ చేయవలసి ఉంటుంది. తర్వాత స్టెరిలైజర్ కాటన్ లేదా స్టెరిలైజర్ గాజ్తో అయితే వూండుని డ్రై చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ క్రీమ్ ఎంత అవసరమో అంత ఒక థిన్ లేయర్ లాగా అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రోజుకు ఒకసారి లేదా రోజుకు 2 సార్లు కొన్ని రోజుల వరకు అయితే అప్లై చేసి మానేయవలసి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీనిని లాంగ్ టర్మ్ గా ఉపయోగించకూడదు, అంటే చాలా రోజులు కంటిన్యూగా వాడకూడదు.